లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. వేడుకలను రాత్రి 1 గంటలోపు ముగించాలని ప్రజలకు పోలీసులు సూచించారు. యువకులు మద్యం తాకి రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ఎవరి ఇంట్లో వారు వేడుకలు జరుపుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు పోలీసులు. ఇవాళ 6 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు పోలీసులు. మద్యం తాకి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రేపు డిసెంబర్ 31, 2023 సంవత్సరం యొక్క ముగింపు వేడుకలను, అదేవిధంగా 2024 సంవత్సరపు స్వాగతం వేడుకలను ఎవరు కూడా తమ జీవితాలలో విషాదకరం చేసుకోకూడదు. ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి తాగి రోడ్లపైన హంగామా చేయడము, అదేవిధంగా రోడ్లపైన స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చక్కెర్లు కొట్టడం ఇట్లాంటివి ఎవరు కూడా చేయకూడదు. రేపు సాయంత్రం 5 గంటల నుంటే మా పోలీస్ వారం అందరం కూడా రోడ్లపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అవి చేయడం జరుగుతుంది. రాత్రి 1 గంట వరకు ఇది ముఖ్యంగా యూత్కి చెప్పడం జరుగుతుంది. తాండూరు పట్టణంలో, అదేవిధంగా తాండూరు కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి అందరూ కూడా విషాదకరంగా కాకుండా ఆనందోత్సాహాలతో ఈ ముగింపు మరియు స్వాగతం వేడుకలను చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా రాబోయేటటువంటి 2024 సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుంటూరు పత్తిపాడు నియోజకవర్గంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ప్రజలు ఇవాళ రాత్రి అన్ని గ్రామాల్లో పికెట్లు, పెట్రోలింగ్ టీంలు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. డీజే సౌండ్ సిస్టమ్ పర్మిషన్ ఇవ్వలేదని, అలాంటివి ఏర్పాటు చేస్తే నిర్వాహకులు, ఆపరేటర్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. అన్ని ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టామన్నారు పోలీసులు. ప్రతిపాడు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం మండల ప్రజలందరికీ కొన్ని సూచనలు పాటించవలసిందిగా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా బైక్ రైడ్ తోలే వ్యక్తులకి సూచన తెలియపరుచుకుంటున్నాం. ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని తెలియపరుచుకుంటున్నాం. అన్ని చెక్ పోస్టులు పెట్టున్నాం. వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. అదేవిధంగా మైనర్ బైకులు తోలితే తల్లిదండ్రుల మీద కేసులు బుక్ అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. రేపు 31 సాయంత్రం నుంచి 1 తారీఖు వరకు ఈ చెక్ పోస్టులు రన్నింగ్లో ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అంతేకాదు, డీజే సౌండ్ సిస్టమ్ ఎక్కడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా శబ్ద కాలుష్యాన్ని ఎవరైనా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి వచ్చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పర్మిషన్ లేకుండా డీజే సౌండ్ సిస్టమ్ ఓనర్స్ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఎవరు బాణసంచా కాల్చొద్దని తెలియపరుచుకుంటున్నాం. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదకరంగా బాణసంచా కాల్చిన, శబ్ద కాలుష్యం జనాలకు ఇబ్బంది కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.